Hi guys, welcome back to my YouTube channel. This video is going to be office life with friends. ఫస్ట్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తానన్నారు గాయస్. ఐస్ క్రీమ్ కావాలి అని మేమిద్దరం అడిగాం. సో ఇప్పుడైతే మేము లంచ్ చేసాము. We came for a walk. How is my outfit? Pretty, right? నా ఇయర్ రింగ్స్ ఫస్ట్ తిందాం, తర్వాత తిన్న తర్వాత ఆలోచిద్దాం. ఎలా ఉన్నాయి నా ఇయర్ రింగ్స్? పోదాంపా, తిన్నావా? సరే. ఏమంటున్నాడు తెలుసా, ఫస్ట్ తినాలి, బిల్ వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించాలి అన్నాడు. ఏం ఐస్ క్రీమ్? క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమే కదా. ఇప్పుడు చెప్పు. క్రీమ్ కాదండి, నార్మల్గా తింటే దగ్గు వస్తుంది, చూసుకోండి. మాకు జలుబు వచ్చి జ్వరం వచ్చిపోయినా మాకు పర్లేదు, మాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాల్సిందే. कितना 60 రూపీస్ का 60 का ये We took 2. they paid no No. పే చేయకుండా ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి తినేస్తున్నారు ఇద్దరు. చూడండి. ఓరియో ఈ టేస్ట్ తెలియట్లేదు, చాక్లెట్ తిని టేస్ట్ తెలియట్లేదు. సో ఫైనల్గా లాగౌట్ చేసేసాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఇంటికి వచ్చాక చాలా అలసిపోయాను. ఇప్పుడైతే నేను ఆలు పరాటా తినేస్తాను. వావ్, లుక్స్ యమ్మీ. దహీ అండ్ కొంచెం మ్యాంగో పికిల్ వేసుకొని తింటారు. దహీతో నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. వావ్, చూడండి ఎంత బాగుందో. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. ఆలు పరాటా ఈజ్ రెడీ. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది మా, సూపర్ సూపర్. సో ఇది నెక్స్ట్ డే ఇన్ ఆఫీస్ అనమాట. హలో గాయ్స్. హాయ్. సో ఇప్పుడు ఇది డే టైం అనమాట. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి భారతీయ కెఫేకి వెళ్తున్నాం. మా ఆఫీస్ దగ్గర కొత్త కెఫే ఓపెన్ చేశారు భారతీయ టిఫిన్స్ కోసం. టిఫిన్స్ అనే కాదు, అక్కడ అన్నీ ఉంటాయి, నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్, థాలీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసమని వెళ్తున్నాం. లెట్స్ గో. ఇప్పుడు మేము టిఫిన్స్ కోసమని భారతీయ రెస్టారెంట్కి వెళ్తున్నాం. పదండి. సో నేను బ్యాక్ కెమెరాతో షూట్ చేద్దామని ట్రై చేశాను, కానీ అందరూ ఎలానే చూసుకుంటారు. ఐ ఫెల్ట్ షై. ఇట్స్ ఓకే, ఐమ్ స్టిల్ లెర్నింగ్. అమ్మా ఏంటి ఇంత చల్లుంది. ఇదే అనమాట కెఫే. మేము టిఫిన్స్ కోసం వచ్చి, చాలా పెద్దగా ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా ఆన్లైన్లో చూస్తే చాలా రీజనబుల్ అనిపించాయి. చూద్దాం టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది. ఇట్ లుక్స్ సో ట్రెడిషనల్, మొత్తం ట్రెడిషనల్గా ఉంది. ప్రైజెస్ వచ్చేసి చాలా వర్త్ అనిపించింది, కానీ టేస్ట్
టేస్ట్ వైజ్ చూడాలి. కాంబో ఏమైంది సందీప్? 100 రూపాయలు తీసుకొని ఒక ఇడ్లీ ఒక దోశ ఇచ్చి ఆల్వేస్ టీ. యూ ఆల్వేస్ కానీ ఇప్పుడు కాఫీ. నాకైతే కాఫీ అమ్మ. సో నాకు ఫిల్టర్ కాఫీ తీసుకున్నా. నాదైతే బాగుంది గాయస్. నేను ఘీ గార్లిక్ మసాలా దోశ తీసుకున్నాను. ఇంకో ఇడ్లీ తీసుకో. నాకైతే చాలా బాగా నచ్చింది. వీడికి స్వీట్ నచ్చలే, ఉప్మా నచ్చలే. వీళ్ళు యాక్చువల్లీ కాంబో తీసుకున్నారు. అందులో దోశ, ఒక స్వీట్, కేసరి ఇచ్చారు. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ. ఉప్మా ఇచ్చారు. సరిపోయింది కానీ టేస్ట్ వైజ్ ఇస్ ఇట్ వర్త్? టేస్ట్ వైజ్ ఉప్మా నాకు నచ్చలేదు, బట్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అదైతే చాలా బాగుంది. గోయింగ్ బ్యాక్ టు ఆఫీస్. సో ఇక్కడ ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ సమ్ పిజ్జా. నేను ఒక్కదాన్నే వచ్చాను పిజ్జా హట్కి. ఇక్కడ ఐ హ్యావ్ ఆర్డర్డ్ చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిజ్జా. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఫేవరెట్ చెప్పండి. నాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం పిజ్జా కన్నా ఎక్కువ. ఇక్కడ నేను సోలోగా వచ్చాను. జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్, హ్యావింగ్ సమ్ కంఫీ ఫుడ్. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఆఫీస్. ఇంకా ఆఫీస్లో వర్క్ అంతా అయిపోగొట్టుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. లాగౌట్ చేసేసాను. ఇంటికి వెళ్ళాక నాకు భరతనాట్యం క్లాస్ ఉంది, దానికి వెళ్ళాను. గెట్ రెడీ విత్ మీ టు గో టు భరతనాట్యం క్లాస్. నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. నేను యాక్చువల్లీ 2nd క్లాస్ వరకు నేర్చుకున్నాను, తర్వాత ఆపేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఆఫ్టర్ అ లాంగ్ బ్రేక్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఐఎమ్ గెటింగ్ రెడీ అయిపోయి యాక్చువల్లీ 10 minutes క్లాస్కి లేట్ అయిపోయాను. ఈ శారీ నాకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కట్టుకోవడం, దానివల్ల లేట్ అయింది. ఇంకా ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. ఇది జస్ట్ బిగినింగ్ అనమాట, ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే guys. If you like my video, please like, share, comment and subscribe to my channel for more updates. Until then, take care. Bye bye.